అదే బాబాయ్, నాకు వచ్చిన కళ ఏంటంటే, నేను ఇంటర్లో చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండే, కిరణ్ తన పేరు. సో నేను వాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైందంటే, వాడు నేను రోడ్డుపై కలలో జరిగింది చెప్తున్నా. వాడు నేను రోడ్డుపై వెళ్తున్నప్పుడు మాకు ఒక రెండు జింక పిల్లలు కనిపించేవి. ఆ జింక పిల్లల్ని మేము జాగ్రత్తగా ఎవరి కంట్లో పడకుండా దాపెడదామని దానికి ఒక కంచె నిర్మించినాం. ఆ కంచె నిర్మించి వాటి కోసం ఏమైనా తాగడానికైనా తినడానికైనా తీసుకొద్దామని అలా రోడ్డు పైన మళ్ళీ వెళ్తూ ఉంటే మేము వచ్చేలేపు ఆ జింక పిల్లలు కనిపించలేదు. తీరా చూస్తే అదొక లారీ ట్రక్కులో ఉంది, అదే లారీ కంటైనర్లో ఉంది. సో సౌండ్ వస్తుంది, అవి ఎక్కడ వెళ్ళినాయి అని మేము ఆలోచించుకుంటూ పోతే ఆ లారీ కంటైనర్లో ఉన్న వ్యక్తి, అది మేమే తీసుకున్నాం, మీరు ఈ జింకల కోసం వెతుకుతూ మిమ్మల్ని చంపేస్తామని భయపెట్టించాడు. మేమిద్దరం భయపడ్డాం. ఏమైనా చేయాలి, ఎవరికైనా ఇన్ఫామ్ చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్. సరే వెళ్దాం, కాస్త ముందుకు వెళ్దాం, ఏదో ఒక దారి దొరుకుతుంది కదా, ఆ జింక పిల్లల్ని కాపాడుతాం అనే ఆలోచనతో వాడి బైక్పై ఇద్దరం వెళ్ళేటప్పుడు ఆ లారీ మమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. మా ఆశకి, మా అదృష్టానికి ముందు ఒక చెక్ పోస్ట్ ఉంది. అప్పుడు మేము ఆ లారీ కంటైనర్ దాటేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ లారీ డ్రైవర్ ఉండి ఏం చేసినాడంటే, మమ్మల్ని ఆ విషయం చెప్తే మిమ్మల్ని చంపేస్తా అని భయపెట్టించింది. కానీ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి భయపడకుండా పోలీసులకు సైగ చేసి వాటిని చెక్ చేయమని చెప్పినాం. అప్పుడు పోలీసులు వాళ్ళు చెక్ చేసి వాడిని తగిన కస్టడీలోకి తీసుకున్నాడు. అందులోపు మేమిద్దరం సంతోషించే లోపు నాకు మెలకువ అయింది. సో ఇదొక కథ. ఈ డ్రీమ్స్ నాకు ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు వస్తున్నాయి, అది మంచిగా చెడ, అది మీ కామెంట్ రూపంలో మీ కళల జీవితంలో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.